హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు ఏపీ పోలీసుల పైన సీరియస్ అయింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వ్యవహార శైలిని తప్పుపట్టింది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంలో నిందితుల్ని రోడ్లపైన నడిపిస్తూ వెళ్ళడం చూస్తున్నాం. కొంతమంది నిందితుల్ని రోడ్లపైన నడిపిస్తూ వెళ్ళడం, నడిపిస్తూ వెళ్తున్న సందర్భంగా వాళ్ళని కొడుతున్నట్లుగా, వాళ్ళని తిడుతున్నట్లుగా వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. అనేక చోట్ల పోలీసులు నిందితుల్ని ఏదైనా కేసు నమోదైన సందర్భంగా రోడ్లపై నడిపించడం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టారనో, ఇంకో కారణంతోనో కొంతమందిని నడిపించటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో కొంతమందిని నడిపించటం, మరికొంతమందిని రాజకీయపరమైన కేసులు ఎదుర్కొంటున్న నిందితుల్ని రోడ్లపైన నడిపిస్తూ పోలీసులు తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిందితుల్ని ఎలా శిక్షిస్తున్నామో చూడండి అంటూ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా, ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆ పోస్టులని ప్రచారం చేయడం కూడా చూసాం. అయితే ఈ పర్టిక్యులర్ అంశం పైన పరసా సురేష్ కుమార్ అనే వ్యక్తి సొసైటీ ఫర్ సివిల్ రైట్స్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంట్ రైట్స్‌కి సంబంధించిన విషయం పైన పోరాడుతూ ఉన్నారాయన సురేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టులో చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ జరుగుతున్న సందర్భంగా దీనిపైన జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పోలీసులు ఇలా రోడ్లపై నడిపించాల్సిన అవసరం ఏంటి? నిందితులకు సంబంధించిన ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? నిందితులకు కూడా కొన్ని రక్షణలు, కొన్ని హక్కులు ఉంటాయి కదా! శిక్ష పడే వరకు, వాళ్ళు చేసిన నేరం తేలే వరకు వాళ్ళు నిందితులుగానే ఉంటారు తప్ప దోషి కాదు కదా! నిందితుల్ని వాళ్ళ హక్కులకు భంగం కలిగించేలా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా రోడ్లపైన నడిపించటం సరైనది కాదు. ఇది చట్ట వ్యతిరేకంగా ఉంది అంటూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పిన మాట, కొవ్వూరులో ఒక చోట పోలీసులు నిందితుల్ని తీసుకెళ్తున్న సందర్భంగా వెహికల్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్ళాను తప్ప పోలీసులకి అటువంటి ఉద్దేశం లేదు. పోలీసులు నిందితుల్ని రోడ్లపైన నడిపించారు అన్నది సరైనది కాదు, నిజం కాదు. అది కేవలం ఒక చోట మాత్రమే జరిగింది కొవ్వూరులో. అలా వెహికల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల మాత్రమే జరిగింది అంటూ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి, చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా 30-40 ప్రాంతాల్లో పోలీసులు ఈ రకంగా రోడ్లపైన నడిపించిన అంశానికి సంబంధించిన ఆధారాలని ఫోటోలతో సహా, వీడియోలతో సహా హైకోర్టు ముందుంచారు. హైకోర్టు ఇమీడియట్గా వాటిని పరిశీలించిన తర్వాత, మీరు చెప్తున్నది అబద్ధంలా ఉంది, ఇన్ని చోట్ల ఈ స్థాయిలో పోలీసులు ఇలా వ్యవహరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోలీసులు నిందితుల్ని తిడుతున్నట్లుగా, వాళ్ళపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా వీడియోలో కనపడుతుంది. ఇది సరైనది కాదు. పోలీసులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి, అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్పీలకు కూడా ప్రమాణ పత్రం సబ్మిట్ చేయండి అంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ రోడ్లపైన నడిపించడాన్ని కేసులు నమోదు చేసి రోడ్లపై నడిపిస్తాం, మీ సంగతి చూస్తామంటూ బెదిరింపుల్ని ఒక హీరో వర్షిప్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. సో ప్రజలకు రక్షణ లేదు, నిందితులకు రక్షణ ఉండాల్సిన అవసరం లేదు. నిందితులు అని కేసు నమోదు కాగానే ఏ రకంగా తేల్చేస్తారు? నిందితులను తేల్చేసే హక్కు మీకు ఎక్కడుంది? పోలీసులు విచారణ చేయాలి, అరెస్టులు చేస్తారు, కేసు నమోదు చేస్తారు తప్ప రోడ్ల మీద నడిపిస్తూ పెరేడ్ నిర్వహించమని మీకు ఏ చట్టం చెప్పింది అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. సో హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆ తర్వాత అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ కావచ్చు, కేవలం ఒక ఇన్సిడెంట్ అన్నారు, అనేక ఇన్సిడెంట్కి సంబంధించిన ఆధారాలు కనపడుతున్నాయి. అనేక ఇన్సిడెంట్స్ని పర్సనల్గా ఠాకూర్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు, ఆయన పరిశీలించిన తర్వాత ప్రభుత్వ తీరుపైన, పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదు. ఈ పర్టికులర్ ఇష్యూ పైన విచారణ చేద్దాం, 4 వారాల తర్వాత దీనిపైన విచారణ చేస్తామంటూ వాయిదా వేశారు. మరొకసారి ఈ తరహా పరిస్థితి పునరావృతం కాకూడదు. ఇంకొకసారి ఈ పరిస్థితి పునరావృతం అయితే సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా హైకోర్టు చెప్పింది. సో చీఫ్ జస్టిస్కి, రాష్ట్ర డీజీపీకి, 2 జిల్లాల ఎస్పీలకి ప్రమాణ పత్రం దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఏమని చెప్తారు? ఇలా నడిపించడం వెనుక రీజన్ ఏంటని చెప్తారు? కొవ్వూరులో పెట్రోల్ అయిపోయిందో, లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అయిందో అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకేసారి వెహికల్స్ బ్రేక్ డౌన్ అవ్వడం, వాళ్ళని నడిపించడం జరిగిందా? ప్రభుత్వం ఇంటెన్షనల్గానే మోడ్ ఆఫ్ ఆపరెండోలో భాగంగా భయపెట్టడం కోసం, ఒక స్కేర్ క్రియేట్ చేయడం కోసం పోలీసులతో ఈ పని చేసిందా? ఇవన్నీ కూడా తదుపరి విచారణలో తేలే అవకాశం ఉంది.